మిత్రులారా, మనం ఇప్పుడు వివేకానంద మెమోరియల్, దాని దూరంగా మన తిరువళ్ళ వారి విగ్రహం అనేది కనపడుతుంది. 1 సెకండ్. తిరువళ్ళ వారి విగ్రహం కనపడుతుంది. ఇది మనము శ్రీపాద మంటపం అని చెప్తాం అన్నమాట. సో వివేకానంద స్వామి చికాగోలో ఇచ్చినటువంటి సర్వమత సమ్మేళనంలో ఇచ్చినటువంటి ఆ యొక్క స్పీచ్కి గుర్తుగా ఇక్కడ దీన్ని రామకృష్ణ మఠం వాళ్ళు, కలకత్తా వెస్ట్ బెంగాల్ వాళ్ళు కట్టించడం అనేది జరిగిందనమాట. అయితే ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది పూర్తిగా భారతీయ శిల్పశాస్త్రము, భారతీయ స్థపతుల చేత ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది చేయబడిందండి. సో ఇంకా తిరువళ్ళ వారి విగ్రహానికి ఇక్కడ ఇంకా కొంత వర్క్ అనేది జరుగుతుంది, అందువల్ల ఎలవ చేయట్లేదండి. సో ఇక ఈ కన్యాకుమారి ఎంత చక్కని అద్భుతంగా కనపడుతుందో, సర్వమత సమ్మేళనంలా కనపడుతుంది అనమాట. ఎక్కువగా చర్చెస్, ఎక్కువగా దేవాలయాలు ఇక్కడ కనపడుతున్నాయి. సో మన వెస్ట్ ఫేసింగ్ అనేది వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి శ్రీపాద మండపం ఈ రకంగా కనపడుతుంది అనమాట. ఇక్కడ లెవెల్స్ రెండు లెవెల్స్లో ఉన్నాయన్నమాట. ఈ మంటపం ఒక లెవెల్లో ఉంది, అసలైనటువంటి ఇది ఇంకొక లెవెల్లో ఉందన్నమాట. సో మనం అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు అవన్నీ చూసి దాన్ని మనం షూట్ చేద్దాం.